2025లో సాంకేతిక పెట్టుబడులకు సంబంధించి భారత్లో నూతన శకం ఆవిష్కృతమైంది. ముఖ్యంగా ఏఐ రేసులో భారత్ దూసుకుపోతోంది. ర్యాంకింగ్స్లో 3వ స్థానంతో సత్తా చాటింది. ఏఐకు అతిపెద్ద యాక్టివ్ యూజర్ యాప్ మార్కెట్గాను అవతరించింది. ఫ్యూచర్ ఏఐ హబ్గా భారత్ వడివడిగా అడుగులు వేసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైన కంపెనీలు 2025లో భారత్కు క్యూ కట్టాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద సంస్థలు భారత్లో పెట్టుబడుల రేసు మొదలుపెట్టాయి. భారత్లో ఏఐ డెవలప్మెంట్ కు సంబంధించి పలు ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఈ క్రమంలోనే భారత్లో భారీ పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్ ప్రకటన చేయగా ఏఐ డిజిటలైజేషన్ లక్ష్యంగా భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ కూడా ముందుకు వచ్చింది. 2030 నాటికి ఇండియాలో వివిధ వ్యాపారాల్లో దాదాపు $35 బిలియన్ అంటే దాదాపు 3.14 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని అమెజాన్ ప్రకటించింది. ఏఐ రంగంలో భారత్కు బాగా కలిసొచ్చింది. ఏఐ టెక్నాలజీ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో రేస్లోకి భారత్ దూసుకొచ్చింది. ఏఐ ర్యాంకింగ్స్ లో 3వ స్థానంతో సత్తా చాటింది. గతంతో పోలిస్తే భారత్ 4 స్థానాలు ఎగబాకింది. టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించింది. ఏఐకి సంబంధించి పరిశోధన, అభివృద్ధి, బాధ్యతాయుత ప్రవర్తన, ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యాలు, విధాన నిర్ణయాల అమలు, ప్రజాభిప్రాయం, మౌలిక వసతులు వంటి అంశాల ఆధారంగా గతేడాది వ్యవధిలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుని స్టాన్ఫోర్డ్ ప్రకటించిన ర్యాంకుల్లో భారత్ సత్తా చాటింది. ఏఐ సాంకేతిక అభివృద్ధి, వినియోగంలో అంతర్జాతీయంగా భారత్ 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2024లో భారత్ 7వ స్థానంలో ఉండగా 2025లో ఒకేసారి 4 స్థానాలు మెరుగుపరుచుకుని ముందుకు రావడం ఏఐ టెక్నాలజీలో భారత్ సాధిస్తున్న విజయాలకు నిదర్శనంగా నిలిచింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రకటించిన ర్యాంకుల జాబితాలో అమెరికా 78.6 స్కోర్తో తొలి స్థానంలో నిలిచింది. చైనా 36.95 స్కోర్తో 2వ స్థానంలో ఉండగా భారత్ 21.59 స్కోర్తో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. సౌత్ కొరియా, బ్రిటన్, సింగపూర్ వంటి పలు అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా ఏఐ టెక్నాలజీలో భారత్ ముందుంది. గతేడాది కంటే భారత్ పరిశోధన, అభివృద్ధిలో రాణించడంతో పాటు వెరైటీ ప్రొడక్ట్స్, పేటెంట్ కార్యకలాపాల్లో భారత్ ఎక్కువగా సత్తా చాటింది. నష్టాల్ని నివారించేందుకు, ప్రజా విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు బాధ్యతాయుతమైన ఏఐ ప్రమాణాల్ని అనుసరించింది. ఏఐ నైపుణ్యాల్ని పెంపొందించడంలో అందుకు అనుగుణంగా విద్యా వ్యవస్థను మార్చింది. ఇదే సమయంలో ఏఐ రంగంలోకి వస్తున్న విస్తృత పెట్టుబడులు, కొత్త ఉద్యోగాల కల్పన కూడా ర్యాంకింగ్స్ పై సానుకూల ప్రభావం చూపింది. ఏఐ రంగంలో భారత్ 11,250 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. మరోవైపు ఏఐ యాప్లకు ఇండియా అతిపెద్ద యాక్టివ్ యూజర్ యాప్ మార్కెట్గా అవతరించింది. ఇక వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటి వినియోగంలోనూ భారత్ దూసుకుపోతోంది.